ఏమిటి హఠాత్తుగా ఇలా కొట్టావు? కొట్టడంతో ఆపాను, సంతోషించు. ఇది నా స్థలం, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వనేదేమిటో నాకు అర్థం కావడం లేదు. నా ఇష్టం, నేను ఎక్కడైనా ఏమైనా చేస్తాను. నీ సరిహద్దు ఎంతవరకు నీకు తెలుసా? ఈ రాయే నీ సరిహద్దు. నువ్వు అనుకున్నట్టు ఇది మామూలు రాయి కాదు, చాలా అపురూపమైన రాయి. ఇటువంటి అబద్ధపు మాటలు చెప్పి నన్ను నమ్మించి మూర్ఖుని చేయాలని చూడకు. ఓ అలాగా, నిన్ను నమ్మించి నిన్ను మూర్ఖుణ్ణి చేయవలసిన అవసరం నాకు లేదు. నేను అటువంటి వాణ్ణి కాదన్న విషయం నువ్వు తెలుసుకో. తొందరలోనే నువ్వు తెలుసుకుంటావు. ఈ పెద్ద బండరాయి భూమి మీద పడితే నీ కుటుంబానికే ఆపద. అర్థమైందా? ఈ రాయికి శక్తి ఉందంటావా? నేనేమి చెప్పినా నువ్వు నమ్మట్లేదు. తొందరలోనే తెలుసుకుంటావు. నీకు ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయని అతను అంటున్నాడు, కానీ నా ఉద్దేశంలో నువ్వు ఒక మామూలు రాయివే. అరే, నేను తప్పు చేశాను. రాయి కిందకు వాలుతోంది. అతను చెప్పింది నిజమైతే కనుక ఆ అగ్నిపర్వతం బద్దలైపోతుంది. ఆ తర్వాత నా భార్య బిడ్డలను నేను పోగొట్టుకుంటాను. కానీ అలా జరగడానికి నేను ఒప్పుకోను. అది ఆగిపోయింది. నేను దీన్ని ఇలాగే మోస్తూ ఉండలేను. దీనికి ప్రత్యామ్నాయంగా నేను వేరే ఏదో ఒకటి చెయ్యాలి. నిజమే, అతను చెప్పింది నిజమే. ఇది అద్భుతమైన రాయే. కానీ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? అసలు నేనేమి చెయ్యగలను? మంచి ఆలోచన. ఇప్పుడు ఆ చిన్న రాయిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాను. నేను దగ్గరగా వచ్చాను. రా దగ్గరకు రా. అయ్యా, నా కాలు పోయింది. ఆ రాయిని నా కాలుతో లాగలేకపోయాను. ఈసారి నా చేతులను ఉపయోగిస్తాను. మర్యాదగా రా. నేను ఇప్పుడు బాగా ఇరుక్కుపోయాను. ఇక్కడ పెట్టడానికి వేరే ఏమీ కనిపించట్లేదు. దొరికింది. ఆ కర్ర ముక్క నాకు ఉపయోగపడుతుంది. చుంచెలుగా నన్ను ఇబ్బంది పెట్టకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు పక్కకి తప్పుకో, నాకు ఆ కర్ర కావాలి. నీకు ఎంత ధైర్యం? బాగుంది, బాగా చేస్తున్నావు. నన్ను పొందబోతోంది. నన్ను వదిలే, అలా చెయ్యొద్దు. ఇదిగో చూడు, ఇలా కొరికే పని పెట్టుకోవద్దు. నేను భరించలేను. ఏమిటి ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఏం చెయ్యొద్దు, చెప్పేది విను. నువ్వు ఆవేశపడి నన్ను కరవద్దు. నాకు నవ్వు వచ్చేస్తోంది. చివరిగా చుంచెలకు వెళ్ళిపోయింది. ఇంకెవరూ వస్తున్నట్టుగా కనిపించట్లేదు. నాకిప్పుడు చాలా దాహంగా ఉంది. నా వల్ల కాదనుకుంటాను. నా ఒంట్లో శక్తి లేదు. లేదు, నేను వదిలిపెట్టను. ఎలాగైనా నా కుటుంబాన్ని కాపాడుకుంటాను. ఆ అదృష్టం కొద్దీ ఎవరో ఇటువైపే వస్తున్నట్టున్నారు.
తప్పించుకునే దారే లేదు. నా వల్ల కావడం లేదు. నేను ఇలా నిలబడే ఉండాలా? నా కుటుంబాన్ని కాపాడుకోవాలి. నేను ఇలాగే నిలబడి ఉంటే నా వయసు అయిపోతుంది. వయసు అయిపోతే నేను కృంగి కృషించిపోతాను. వేరే దారి లేదు. నాన్నగారండి, ఆ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నా అదృష్టం బాగుండి నువ్వు వచ్చావు. నన్ను కాపాడు. ఆ చిన్న రాయిని తీసి ఇక్కడ పెట్టు. రా, సాయం చేద్దాం. అలాగే. ఇంకా నయం తప్పించుకున్నాను. అయిపోయింది. మీకేమీ కాలేదు కదా నాన్నగారండి? అవును, నాకేమీ కాలేదు. త్వరగా ఆ రాయిని తీసి మళ్ళీ నిలబెట్టండి. తొందరగా దీన్ని త్వరగా త్వరగా ఆ రాయిని నిలబెట్టండి, లేకపోతే చూసారా చూసారా, అది అపురూపమైన బండరాయే కదా. అమ్మ ఈ రోజు వేటకెళ్తున్నారు. ఈ రోజు మీరు వేటకి వెళ్ళడం లేదా? నాకు చాలా అలసటగా ఉంది. అయితే ఏం చేయాలి? నిన్న వేటాడి తెచ్చిన చేపలన్నీ అయిపోయాయి కదండి. ఇది సన్నగా ఉంది, దీని వలన ఆకలి తీరదు. అవును. లేవండి, లేచి వేటకు వెళ్ళండి. నాకు ఆరోగ్యం బాగోలేదు, నీరసంగా ఉంది. అలాగా, అయితే పడుకోండి. ఈ రోజు నేను వేటకు వెళ్తాను. అమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను వెళ్ళి మేమొత్తుని పట్టుకొస్తాను. అరెరెరెరెరే! ఔ! ఇది నాకు అవసరం లేదు. అమ్మ, దాన్ని మీరు పట్టుకోగలరా? దిగులు పడకగా, నేను ఖచ్చితంగా పట్టుకోగలను. చెప్పిన ప్రకారం మేమొత్తుని తీసుకొస్తాను. అమ్మకి ఆపద రాకూడదు. అవును కదా. తనని వెళ్ళనివ్వు. అప్పుడే నేను ప్రతిరోజు ఎంత కష్టపడుతున్నానో తనకు అర్థమవుతుంది. అమ్మతో పాటు మీరు దాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నారా? నాకు కొంచెం అలసటగా ఉంది, అందుకని వ్యాయామం చేద్దాం అనుకుంటున్నాను. నాన్నగారండి, అమ్మ అటువైపే వెళ్ళండి. నేను తనని చూడడానికి వెళ్ళడం లేదు, నేను వ్యాయామం చేస్తాను. నాకు చాలా నీరసంగా ఉంది, అందుకని నేను వేటకు వెళ్ళను. వ్యాయామం చేస్తేనే నాకు ఒంట్లో శక్తి వస్తుంది. సరే, నేను వెళ్ళొస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి. ఖచ్చితంగా నా గురి తప్పదు. గురి తప్పింది. ఇదేంటి, నాకు విలువించి సరిగ్గా తెలియలేదు. కాపాడండి, కాపాడండి. చెప్పేది విను. పరిగెత్తుకో, పరిగెత్తుకో, పరిగెత్తుకో. ఆగు, 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 ఆగు. మర్యాదగా ఆగు. చెప్పేది నీకే. ఆగు, 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 ఆగు. ఆగమన్నానా? ఆగు. ఇప్పుడు గురి పెడతాను. లేదు లేదు, ఈ బాణం సరిగ్గా లేదు. ఆయన బాణాలు కూడా సరిగ్గా తయారు చేయలేరు. మర్యాదగా తనని వదిలేసి వెళ్ళిపో. ఆగు, ఆగు, ఆగు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. తను వెళ్ళిపోయింది కదా, నన్ను వదిలే. ఏయ్, నన్ను వదలమని చెప్పాను కదా. పరిగెత్తలేకపోతున్నాను. ఆగు,
కంగారు పడకు, నేను వచ్చేస్తున్నాను. ఏయ్, చివరగా నిన్ను హెచ్చరిస్తున్నాను, మర్యాదగా అక్కడే ఆగిపో. ఆగిపో, 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 ఆగు. పరిగెత్తకు, ఆగు. ఏయ్, ఆగు, ఆగు, ఆగమన్నానా, ఆగు. ఏయ్, ఆగు, నేను చెప్పేది విను, ఆగిపో, ఆగిపో. మాట విను, ఆగిపో. ఆగు, 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 నా బంగారు తండ్రి, ఆగిపోరా నాన్న. ఏం చేస్తుందో అర్థం కావడం లేదే. ఆగురా నా కన్నా, ఆగురా, నేను పరిగెత్తలేకపోతున్నాను. తప్పించుకున్నాంలే. నేను బాగా చిక్కుకుపోయాను. ఏయ్, మేమత్, చెప్పేది విను, మర్యాదగా ఆగిపో. ఆగు. ఇంకా నేను తప్పించుకున్నాను. తను ఎక్కడా కనిపించడం లేదు. ఈసారి నా నుంచి తప్పించుకోలేవు. అది సరే గానీ నేను బాగా గురిపెట్టానా చెప్పు. పారిపో! అది చాలా ప్రమాదకరమైనది. దీన్ని పట్టుకోవడానికి ఇదే మంచి అవకాశం. త్వరగా పరిగెత్తి పారిపో! నేను వదలను. పారిపో! ఆహో! ఇప్పుడు చూడు. అరే పర్వాలేదే, నేనే గెలిచాను. నేను నమ్మలేకపోతున్నాను. ఇది నిజమేనా? అమ్మే దాన్ని పట్టుకుందా, ఇది చాలా అద్భుతం. నిజమే. ఈ రోజు ఎంతో సరదాగా గడిచింది, అందుకని రోజు నేనే వేటకు వెళ్తాను. వద్దు, నిన్ను మళ్ళీ నేను కాపాడలేను. ఈ అడవికి రాజు దోటేచిన్. త్వరగా మొదలు పెట్టు. కానీ సరే, ప్రారంభిద్దాం. అలాగే. ఒకటి, రెండు, మూడు. ఒకటి, రెండు, మూడు. ఒకటి, రెండు, మూడు. ఒకటి, రెండు, మూడు. నేను ఓడిపోయాను. నువ్వు ఓడిపోయావు. సరే, నేను లెక్క పెడతాను. ఒకటి, రెండు, మూడు, నాలుగు. 9, 10 దాక్కున్నారా? అందరూ దాక్కున్నారా? ఇప్పుడు మీరంతా సిద్ధమేనా? నేను కళ్ళు తెరవచ్చా? ఏ? ఏ? అందరూ ఎక్కడికి వెళ్ళి దాక్కుంటారు?
వస్తా ఏయ్ దొత్తేచి, నువ్వు ఎక్కడున్నావు? నేను పిలిచే లోపల నువ్వు బయటకు వచ్చేయ్. దొత్తేచి, నువ్వు ఎక్కడే ఉన్నావు? నాకు తెలుసు, బయటకు వచ్చేయ్. ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకుంటాను. నేను కనిపెట్టాను. నువ్వు దొరికిపోయావు. ఐ ఔ టింగ్ డం మం టింగ్. నిన్ను నేను కనిపెట్టాను. ఇంకా దొత్తచిని మాత్రమే కనిపెట్టాలి. ఈ పళ్ళరసం నిజంగా చాలా రుచిగా ఉంది. ఏమిటి, నిజంగానా? ఆ ఎక్కడి నుంచి వచ్చావు గాన్? అవును, నీకేమైంది గాన్? దత్తచిన్ కనిపించడం లేదు. దత్తచిన్ ఏదో ఆపదలో ఉన్నాడు. అమ్మో అయ్యో అమ్మో దత్తచిన్, అవును నీకేమైంది? అలా చూడు. వాడికి కడుపు చెడిపోయినట్టుగా ఉంది. లేదు, వాడి విష పళ్ళని తినేశాడు. ఏమిటా పళ్ళు? ఇదిగో ఇదే. ఇది ఒకటే మిగిలిందా? ఎప్పటికిది చాలు. ఇది నిజంగా విషఫలమే. ఇంకొంచెం సేపట్లో దీన్ని ఔషధంగా మారుస్తాను. ఇది వాడికి ఇస్తే తనకి నయమైపోతుంది. మందు తయారైంది. ఈ మందు తీసుకువెళ్ళి వాడి చేత తినిపిస్తే నయమైపోతుంది. కానీ ఏమిటి? ఏయ్, నేను వదలను. మిమ్మల్ని ఏం చేస్తాను చూడండి. మీరు అలా తప్పుకోండి. చూసావా కాన్, వాడి గుణం మరీ కఠినంగా మారిపోతోంది. అవును. సరే, అది నేను చూసుకుంటాను. అందుకు ఏం చేయాలో నాకు తెలుసు. ఈ మందు తాగావంటే నీకు నయమైపోతుంది. తనకి నయమవుతుంది కదా, కానీ తను బాగా అలసటగా ఉన్నాడు. ఇప్పుడు ఇంకో మందు ఇవ్వాలి, అప్పుడు పూర్తిగా నయమైపోతుంది. దొత్తి నీకేమైంది? ఓ, అవును, వీడికి ఇప్పుడు ఏమైంది? వాడు చాలా నీరసంగా ఉన్నాడు. వాడికి కాస్త కూడా శక్తి లేదు. అందుకు మనం అందరం కలిసి ఒక కొత్త రకమైన ఔషధాన్ని తయారు చేసి వాడికి ఇస్తే నయమైపోతుంది. అలాగే. బ్రహ్మాండం, నేను నమ్మలేకపోతున్నా. క్రూరమైన జంతువులు వాళ్ళని తినడానికి వచ్చినప్పుడు దొత్తిచిన అడ్డం పడి వాళ్ళని కాపాడాడు. నీకెంత ధైర్యం? మిమ్మల్ని మన దొత్తిచిన ఈ అడవిలో బాధింపబడ్డ మృగాలన్నిటికీ నాయకుడు. నేను నాయకుడిని.